నిన్న పడ్డ వర్షానికి మొత్తం కూడా చూడొచ్చు, మొత్తం కూడా ఆగమైపోయింది. మనం బాధతో చెప్పుకోవాలని అర్థం కాదు, సంతోషం అనేది మాట రాదు. మనం ఏ విధంగా చెప్పాలనేది మనం ప్రతి సంవత్సరం కూడా ఇలా చూస్తూనే ఉన్నాం. ఈ ఒక్కరోజు మనకి కొత్త ఏం కాదు, ప్రతి సంవత్సరం కూడా మనం వీడియోలు చేస్తూనే ఉన్నాం, పెడుతూనే ఉన్నాం కంటిన్యూస్గా. ఈరోజు ఈసారి ఏంటంటే కొత్తగా వర్షం కంటిన్యూస్గా ఉండటం వల్ల అది పంట కూడా చేతికొస్తుందని నాకు అయితే నమ్మకం అయితే లేదు. ఎందుకంటే ఇది మొత్తం వరి కూడా కోత కంటే ఇంకా ఇప్పుడు మిడిల్ దశలో ఉంది. ఇదేంటంటే మొత్తం పాలకంకి అంటారు. ఆ పాలకంకిలో వర్షం పడి కింద పట్టడం వల్ల పాలకంకి అనేది మొత్తం కూడా తాళైపోతుంది. అదే ఎరుపు బారి గింజ పోసుకొని ఉంటే ఆ పంట కొద్దిగా కింద పడ్డా కానీ దాన్ని ఎలాగో మన చేతి